టీవీ9 రజనీకాంత్ను వరుసపెట్టి టార్గెట్ చేస్తా గత 4-5 రోజుల నుంచి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అందులో ఆయన ఏదో ఐటీ ఎగ్గొట్టేశాడు, నోటీసులు వచ్చేసినాయి, లేకపోతే కనుక ఎవరితోనో టైఅప్ అయిపోయాడు. రజనీకాంత్ మీద విషం చెమ్మడం వాళ్ళ కొత్త కాదు. ఎప్పుడైతే రజనీకాంత్ కాస్త ఘాటుగా మాట్లాడి బిగిన్ చేస్తారో వెంటనే అతను తొక్కడానికి కొన్ని శక్తులు రంగంలోకి దిగుతుంటాయి, తప్పుడు ప్రచారాలు చేస్తుంటే అతని జగన్ మనిషిగానో టీఆర్ఎస్ మనిషిగానో సృష్టించే ప్రయత్నాలు చేస్తుంటే ప్రస్తుతానికి అటో ఇటో రాజకీయ పార్టీలకు కొమ్ములు కాస్తున్న మీడియా టైంలో టీవీ9 ఒక్కటి ప్రస్తుతానికి బాధ్యతాయుతంగా బ్యాలెన్స్డ్గా చేస్తున్నటువంటి నేపథ్యంలో రజనీకాంత్ దాంట్లో కీలక పదవిలో ఉన్నాడు కాబట్టి తను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న వేళ రజనీకాంత్ వివరణ ఇచ్చుకొచ్చారు. జర్నలిస్ట్గా నా 30 ఏళ్ల వృత్తి జీవితం తెరచిన పుస్తకం సాధారణ విలేకరి నుంచి మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి ఎదిగిన ఎప్పుడూ తలవంచుకునే పని చేయలేదు. ఏం చేసినా అందరికంటే ముందు నాకు నేను ఆత్మపరిశీలన చేసుకుంటాను, తర్వాత అమ్మా నాన్న నేర్పిన విలువలను కాపాడుతున్నాను లేదనేది ప్రశ్నించుకుంటాను. నా ఎదురుగుండా ఉండే గొప్ప నాయకులు ప్రముఖులు ప్రశ్నించడానికి ముందు నేను పారదర్శకంగా ఉన్నానా లేదా అనేది ఖచ్చితంగా చూసుకుంటాను. నాకు జర్నలిజం వృత్తి, అదే నాకు తెలిసిన విద్య. ప్రశ్నించడం తెలుసు, ప్రశ్నించడం వల్ల వచ్చే సవాళ్ళను అధిగమించడం తెలుసు. నా జీవితంలో సంపాదించిన నిఖార్సైన జర్నలిస్ట్ అనే పేరు, తెలుగు మీడియాలో ఎవరు చేయని సాహసించని వ్యక్తులతో ఇంటర్వ్యూలు, సంస్థను నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ముద్ర, ఆధునిక హంగులు అద్దిన గుర్తింపు. ఓ జర్నలిస్ట్గా ఇంతకు మించిన సంపద నాకు అవసరం లేదు. సంపద అంటే డబ్బు కాదు, సమాజంలో మన ముద్ర, మనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం అని బలంగా నమ్ముతా. ఇందుకు భిన్నంగా జరుగుతున్న ప్రచారం నేను పెద్దగా పట్టించుకోను. నా ఆస్తులు, నా ఆదాయం ఓపెన్ బుక్, ఎవరైనా ఎప్పుడైనా లెక్క చూసుకోవచ్చు. చెప్పడానికి చూపించడానికి శబ్దం. జర్నలిజాన్ని నమ్ముతాను, అమ్ముకోను. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నా సమాధానం ఇదే అని చెప్పాడు.